హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. నా కళ్ళు చూడండి ఫ్రెండ్స్, అసలు పొద్దున్న అయితే అస్సలు తెరవని ఇలా బాగా పుసికట్టేసింది అనమాట. నిన్న ఎండకి ఎర్రబడిపోయినాయి. నిన్న అసలు రాత్రి మేము నిన్న మార్నింగ్ ఊరగాయ కరంతో తిన్నాం కదా అన్నం తోటలో. ఇక అంతే, రాత్రి కూడా బాగా నేను ఏమీ తినలేదు, చెరుకు రసం దాగి పడుకున్నాం అనమాట. ఇక పొద్దున్న 6ంటికే బయలుదేరిపోయాం. ఇవాళ విసనపేటలో అందరికీ కూలోళ్ళకి కూడా టిఫిన్ పెట్టించేసి అందరం కలిసి తోటలోకి అయితే వచ్చేసాం. ఇవాళ కూడా చెరుకు రసాలు బంగినపల్లి 2 తోటలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎండ పడకముందే వెళ్దామని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాం. 6ంటికి బయలుదేరితే ఇప్పుడు టైము 8 అయింది. ఇక తోటకు రాగానే ఏంటి మనకు కనిపించే అంతా పళ్ళే అనమాట. కింద అద్దరాలు ఉంటాయి, ఫస్ట్ చెట్టుకు కూడా అన్ని పళ్ళే ఉన్నాయి. నేను ఇప్పుడు పంపించేవి కూడా బాగా దోరకాయలు అన్ని పండ్లే అనమాట. నిన్న నేను వీడియో పెట్టగానే, మొన్న చెరుకు రసాలు వీడియో పెట్టగా నిన్న నాకు 25 బాక్సులు ఆర్డర్ వచ్చినాయి. నిన్న ఇంకా ప్రత్యేకంగా 25 బాక్సులు మంచి కోసి ఇక్కడే ప్యాక్ చేసి కార్గోలో ఎవరి కాళ్ళకి బాక్సులు పంపించి వచ్చాం. ఇంకా నిన్నటి నుంచి మళ్ళీ నైట్ అంతా నేను ఆర్డర్స్ తీసుకుంటానే ఉన్నా కదా, 28 బాక్సులు వచ్చినాయి అనమాట ఇప్పటికి. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత చూడాల, ఓన్లీ నైట్ రాత్రి 10:30 11 గంటల వరకు అందరికీ రిప్లై ఇచ్చే వాట్సాప్లో. ఎందుకంటే మ్యాంగోస్ న్యాచురల్గా పడినవి, స్వీట్ కాయలు, చెరుకు రసాలు అందరికీ ఇష్టమే. అందుకని అందరికీ కూడా వాళ్ళు ఎంత మెసేజ్ చేసినా వాళ్ళందరూ చూసి నైట్ రిప్లైలు ఇచ్చి వాళ్ళ బాక్సులు తీసుకొని వచ్చాము. మళ్ళీ వాళ్ళకి 28 బాక్సుల దాకా చేయాలన్నమాట. ఇంకా ఎవరికైనా కావాలితే ఇవాళ రేపే 2 రోజులు ఉంటాయి. ఎందుకని పెంచుతున్నానంటే ఈ తోటలో ఎక్కడైతే అయిపోతాయి, మరి నెక్స్ట్ ఎక్కడ ఉంటాయో ఉండవు అనేది లేదు. ఎందుకంటే సీజన్ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసినాయి. చెరుకు రసాలు ఏంటంటే అసలు బాగా స్వీట్గా అండ్ కలర్ఫుల్గా ఉంటాయి, లోపల బాగా రెడ్గా ఉండిద్ది అనమాట కాయ. ఒక కాయ తింటే చాలు, మేము మధ్యాహ్నం కానీ ఇంకా ఇప్పుడు కానీ ఎప్పుడు భోజనం అనేది లేదు, మామిడికాయ తినే సరిపెట్టుకుంటాం. అందరం రాగానే మా అన్నయ్య వాళ్ళతో పాటు కోసే వాళ్ళు అందరూ తిన్నారనమాట. తల ఒక కాయ 2 కాయలు. చిలకలు కూడా చూడండి లోపలికి గుంట పెట్టి మరీ కోస్తున్నాయి. మామిడికాయ తిన్న తర్వాత కోత అయితే స్టార్ట్ చేసినాం. రంగన్నను అబ్బిబాబు కింద కాయలకు వస్తుంటే చిన్నన్నను బాగా పైన గడతో కోసుకుంటూ వెళ్తున్నారు అనమాట. మొత్తం కోసి చాలా అంటే చాలా నిదానంగా పెట్టమని చెప్తున్నా కాయలు. నేను కిందే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, దెబ్బ అనేది తాగలదు. చాలా మంచిగా న్యాచురల్గా చెరుకు రసాలు, పెద్ద రసాలు ఉన్నాయి. చాలామంది పెద్ద రసాలు అడుగుతున్నారు, నేను కనుక్కుంటా. ఒకళ్ళు ఉంటే కనుక వీడియోస్ వాచ్ చేస్తూనే ఉండండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, నేను చెప్తా క్లారిటీగా మీకు. మామిడికాయలు కోసుకుని ఎండ పడక ముందే బంగినపల్లి తోటలోకి వెళ్ళాలి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై అందరూ.